Finance law, I was very weak in one subject, biology. I was అంటే అసలు బేసిక్స్ తెలియదు, ఏం తెలియదు, క్లాస్ మంచిగా అటెండ్ అవ్వకపోతుండే. ఐ వాజ్ వెరీ వీక్ అండ్ అంటే అసలు అండర్స్టాండ్ చేసుకోబోతుంది, చాలా వీక్. అంతే ఎగ్జామ్ పేపర్ వచ్చిన తర్వాత ఈజీగా ఉన్నది, అంటే చాలా ఈజీగా ఉన్నది, రాసేస్తాం వచ్చింది. ఇక నాకేమో అసలు క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత మైండ్ ఏడుకో వెళ్ళిపోయింది. అంటే ఇది క్వశ్చన్ పేపరా లేకపోతే ఐఏఎస్ లేకపోతే వేరే ఏమైనా వేసి ఇచ్చిందా. చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి, బట్ ఐ పాస్డ్. జస్ట్ పాసింగ్ మార్క్, ద పేపర్ వాజ్ ఫర్ 80, సో ద పాసింగ్ మార్క్ వాజ్ 28. నాకు 28 వచ్చింది అంతే, నాట్ మోర్ దాన్ 28, నాట్ లెస్. సో దిస్ ఇయర్ అంటే నో ఐఎమ్ ఇన్ 10th, అంటే 10th పడ్డాను. సో నైన్త్ ఫైనల్స్లో బయో ఎగ్జామ్ వచ్చింది. ఇంకా మళ్ళీ అనుకున్నా, ఇంకా ఇప్పుడు ఏడికి పోతుంది, ఈసారి 28 వస్తుందా లేకపోతే 20 వస్తుందా అని అనుకున్నా. సో ఐ ప్రిపేర్డ్. అంటే లాస్ట్ టైం ఇట్లా పిచ్చి వాటిలు అన్నీ లెస్గా వచ్చిందని డాడీ వీళ్ళంతా ట్యూషన్ పెట్టించారు. సో బాగానే ప్రిపేర్ అయినాను. సో ఐ వెంట్, ఈజీగా ఉండే ఇయర్ పేపర్ అండ్ ఐ కుడ్ అండర్స్టాండ్. సో విత్ గాడ్స్ గ్రేస్ ఫర్ 80 ఐ గాట్ 65 ఈ సబ్జెక్ట్స్లో. అండ్ మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఐ టాప్. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు pray for me and my spiritual growth and studies. Thank you.